ఈరోజు కూడా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీయేనండి. ఇంట్లో ఇడ్లీ పిండి రుబ్బుకుంటే 2-3 రోజులు వచ్చినట్టు రుబ్బి పెట్టుకుంటాం కదండి. ఈరోజే లాస్ట్ ఇడ్లీ పిండి అయిపోయింది. కానీ ఇడ్లీ అంటే మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టం అండి. కానీ హెల్త్ రీత్యా చిరుధాన్యాలతో చేసిన బ్రేక్ఫాస్ట్ తినమంటున్నారు. అందుకే మళ్ళీ కొద్ది రోజులు ఈ రాగులు, సజ్జలు, ఇంకా కొర్రలు, జొన్నలు వీటితో ఏమైనా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలనుకుంటున్నాను. ఇలాగే ఇడ్లీలు వేసుకోవచ్చు, దోశలు కూడా వేసుకోవచ్చు, పునుగులు వేసుకోవచ్చు, రొట్టెలు వేసుకోవచ్చు. ఇంకా కొద్ది కాలం ఈ ఇడ్లీ వైపు రాకుండా అవి చిరుధాన్యాలతో తయారు చేయాలనుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్. దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ మినపప్పు ఉన్నా కానీ రవ్వ, ఉప్పుడు రవ్వ బియ్యం నుండే వస్తుంది కదండి. అందుకే కొద్ది కాలం ఆపేయాలనుకుంటున్నాను. ఇప్పుడైతే చాలా టేస్టీగా ఉంది ఇడ్లీ, పొగలు వస్తుంది, వేడివేడిగా ఉంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.